గత క్లాసులో సెకండ్ సెమిస్టర్లో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, సేవలు, అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల యొక్క స్ట్రక్చరు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. నిన్నటి క్లాసులో వాణిజ్య బ్యాంకులు భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయి అనేటువంటిది చెప్పాం. వాణిజ్య బ్యాంకులు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయి అంటే వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తున్నాయి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య బ్యాంకులు చాలా పాత్ర పోషిస్తున్నాయని చెప్పాము. అందులో వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, చిన్న పరిశ్రమలకి, ఎగుమతులకి, చేతి వృత్తుల వారికి, ఇతర ప్రాధాన్యత రంగాల వారికి, అలాగే బ్యాంకుల అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి, ఇలా వాణిజ్య బ్యాంకులు రుణాలను ఇచ్చి తన యొక్క పాత్రని అవలంబిస్తున్నాయి అని చెప్పాం. ఈరోజు క్లాసులో వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నాయి, లేదా వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి ఏ విధంగా ఉంది, అసలు వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం క్లాసులో తెలుసుకుందాం. ఏంటంటే వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి, లేదా వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని ఏ విధంగా సృష్టిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అంటే వాణిజ్య బ్యాంకులు వారు నిర్వహించేటువంటి విధులలో కొంత పరపతిని కూడా సృష్టించుకుంటాయి. పరపతి అంటే ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించినటువంటి రుణాలు మొత్తాన్ని అడ్వాన్సులుగా ఇస్తూ ఉంటాయి. అయితే ఈ పరపతి సృష్టి అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకు పరపతి అనేటువంటిది ఉన్నంతకాలం దేశ ఆర్థిక ప్రగతికి బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడుతూనే ఉంటాయి. అంటే బ్యాంకులు అభివృద్ధిని సాధిస్తూనే ఉంటాయి. అయితే పరపతి సృష్టి అనేటువంటిది బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం చెప్పాం, బ్యాంకులు డిపాజిట్లను స్వీకరిస్తాయి, రుణాలను కూడా మంజూరు చేస్తాయి. కాబట్టి బ్యాంకులు ద్రవ్యాన్ని కూడా సృష్టిస్తాయి అని చెప్పాం. అంటే బ్యాంకులు డబ్బుతో వ్యాపారం చేస్తాయి, కానీ అయితే డబ్బుతో వ్యాపారం చేసేటువంటి సంస్థలే కాకుండా ద్రవ్యాన్ని కూడా సృష్టిస్తాయి అని స్పేయర్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తున్నాడు. స్పేయర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడు? బ్యాంకులు డబ్బుతో వ్యాపారం చేసే సంస్థలే కావు, ద్రవ్యాన్ని కూడా సృష్టించగలవు. కాబట్టి రుణాలు అడ్వాన్సులు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి.
అంటే బ్యాంకులు రుణాలు అడ్వాన్సులు ఇవ్వడం, పెట్టుబడి పెట్టడం అనేటువంటి విధానం ద్వారా డిపాజిట్లను, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను అనేక విధాలుగా పెంచి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. దానినే పరపతి సృష్టి అని కూడా అంటాం. అంటే బ్యాంకులో ఒక వ్యక్తి 10,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అనుకుందాం. అతను డిపాజిట్ చేసినప్పుడు కాలపరిమితి ఉంటుంది. మనం బ్యాంకులు రకరకాలైనటువంటి డిపాజిట్లను స్వీకరిస్తాయి అని చెప్పాం. కరెంటు డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వాటినే కాలపరిమితి డిపాజిట్లు అని చెప్పాం. ఆ డిపాజిట్ చేసిన వ్యక్తి ఒక కాలానికి చేస్తాడు. అయితే ఆ కాల వ్యవధి 1 సంవత్సరం అని అనుకుంటే అదే ఏడాదిలో అతడు ఆ సొమ్ముని అడగడు అని మనం అనుకుంటాం. అంటే మనము అంటే బ్యాంకు వాళ్ళు అనుకుంటారు. అందువల్ల ఆ ఫిక్స్డ్ డిపాజిట్గా ఉన్నటువంటిది దాని మీద అతనికి కొంత వడ్డీని మనం ఇస్తాం. అయితే ఈ సంవత్సరం లోపున ఆ బ్యాంకు వాళ్ళు మన దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్లని ఇతరులకి అప్పులు ఇవ్వడం కానీ, అడ్వాన్సులు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కస్టమరు బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అంటే ఏం చెప్తున్నామండి? ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకురావడం, అలాగే ప్రజలకు రుణాలు అడ్వాన్సులు ఇవ్వడం. దీనితో పాటు ఖాతాదారుడు అడిగిన తక్షణమే చెల్లించేటువంటి షరతు మీద మనం బ్యాంకులు పనిచేస్తాయి అని చెప్పాం. అంటే అలాగే కస్టమరు లేదా ఖాతాదారుడు అడిగినప్పుడు సొమ్మును ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. అయితే బ్యాంకులు స్వల్పకాలిక రుణాలుగా ఆ మొత్తాన్ని వాడుకున్నట్లయితే మనం డిపాజిట్ చేసినటువంటి విలువ 2 రెట్లు పెరుగుతుంది. అంటే ఒకే మొత్తం తన విలువకు మించి వ్యాపారం చేస్తుంది. అంటే మనం ఇప్పుడు చెప్తున్నాం కదండి, 1 సంవత్సర కాలానికి వాడు డిపాజిట్ చేశాడు. ఆ డిపాజిట్ చేసినటువంటి మొత్తాన్ని స్వల్పకాలానికి అంటే 6 నెలలకి ఒకసారి, ఇంకో 6 నెలలకు ఇంకోసారి ఆ వ్యక్తికి అమౌంట్ రుణాలుగా ఇచ్చామనుకోండి, అప్పుడు వాడి దగ్గర నుంచి మనం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాం. ఈ డిపాజిట్ చేసినటువంటి వ్యక్తికి తక్కువ వడ్డీ ఇస్తాం. అంటే వాడి దగ్గర నుంచి వసూలు చేసే వడ్డీ కన్నా మన దగ్గర నుంచి మనం చెల్లించేటువంటి వడ్డీ తక్కువగా ఉంటుంది. అది బ్యాంకుకి లాభంగా అవుతుంది. కానీ డిపాజిట్ చేసింది సంవత్సర కాలానికి 10,000, కానీ మనం ఇచ్చింది ఎంతండి? సంవత్సర కాలంలో ఆ 10,000 రూపాయలనే 20,000 రూపాయలుగా ఇచ్చాం. 6 నెలల కాలానికి ఒక 10,000, మరొక 6 నెలల కాలానికో లేకపోతే 3 నెలల కాలానికో 10,000 ఇచ్చాము. అలా చేసేటువంటి దాన్ని ఇదే బ్యాంకు ద్రవ్యం సృష్టి అంటాము. అంటే బ్యాంకు అప్పులిచ్చేవారికి, అప్పు తీసుకునేవారికి మధ్య అనుసంధానకర్తగా లేదా మధ్యవర్తిగా నిలుస్తూ పరపతిని సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఈ పొదుపులు అనేటువంటివి మనం బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి పొదుపు క్యాష్ రూపంలో ఉంటే బ్యాంకు వాళ్ళకి ప్రయోజనం ఏమీ ఉండదు. అంటే సేవింగ్ అకౌంట్లో కనుక ఉంటే బ్యాంకు వాళ్ళకి ప్రయోజనం ఏమీ ఉండదు. వాటిని తీసుకుని అంటే సేవింగ్ డిపాజిట్లో ఉంటేనే
అది వ్యాపారస్తులకి వాణిజ్యవేత్తలకి ఉపయోగిస్తే దానివల్ల వచ్చేటువంటి ఆదాయం పెరిగి వ్యాపార సంస్థలకి ఆదాయం పెరుగుతుంది, తద్వారా దేశానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి నగదుని స్వీకరించడమే కాకుండా పరపతి ద్రవ్యాన్ని కూడా సృష్టిస్తాయి. అంటే వాటితో బ్యాంకులు నగదుని సేకరించి వ్యాపారం చేయడమే కాకుండా ద్రవ్యాన్ని కూడా సృష్టిస్తాయి. ఈ విధంగా అంటే కేంద్ర బ్యాంకు జారీ చేసేటువంటి కరెన్సీ ద్రవ్యానికి జతగా ఈ బ్యాంకు ద్రవ్యం కూడా చలామణి అవుతుంది. అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు వ్యాపారం చేస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వల్పకాలానికి రుణాలని కనుక బ్యాంకు వారు ఇస్తే అప్పుడు ఆ వ్యాపారం చేసేటువంటి కాల వ్యవధిలో ద్రవ్యం విలువ పెరుగుతుంది. అయితే ద్రవ్యం విలువ ఒకే కాల వ్యవధిలో ద్రవ్యం విలువ పెరిగితే అది పెరిగినట్లు కాదు. కాబట్టి బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టించేటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మనకి ఏ అనేటువంటి ఒక బ్యాంకు ఉందనుకుంటే ఏ బ్యాంకు యొక్క కస్టమర్లు అందరూ ఒకేసారి డబ్బులు తీసుకోరు. ఏ అనేటువంటి బ్యాంకులో కస్టమర్లందరూ కూడా ఒకేసారి డబ్బులు తీసుకోరు. అందువల్ల డిపాజిట్ల యొక్క మన బ్యాంకుకు వచ్చేటువంటి డిపాజిట్ల యొక్క మొత్తంలో బ్యాంకు రూల్స్ ప్రకారము కొంత శాతాన్ని నగదుగా ఉంచుకొని మిగిలిన దానిని ప్రజలకి రుణాలు అడ్వాన్సుల రూపంలో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేటువంటి బ్యాంకులో ఒక ఖాతాదారుడు 20,000 రూపాయలని డిపాజిట్ చేశాడు అనుకుందాం. అయితే అందులో మన యొక్క బ్యాంకు రూల్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బ్యాంకు రూల్ ప్రకారం 10% నగదుగా ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని ప్రజలకి రుణాలు అడ్వాన్సుల రూపంలో చెల్లించవచ్చు. ఇక్కడ మన ఏ బ్యాంకు యొక్క బ్యాలెన్స్ షీట్ని చూస్తే డిపాజిట్లు 20,000 వచ్చాయి. అందులో మనం నగదు రూపంలో 2,000 ఉంచుకొని 10% అన్నాం కదండి. కాబట్టి 2,000 రూపాయలు ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని ప్రజలకి రుణాలు అడ్వాన్సుల రూపంలో ఇచ్చాము. మిగిలిన మొత్తం ఎంత ఉంది? 18,000 రూపాయలు. ఇలా బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. అయితే బ్యాంకులను పరపతి సృష్టిని కొంతవరకు పరిమితం చేసింది. కాబట్టి ఏం పరపతిని పరపతి సృష్టించేటువంటి పరపతిని ఏం చేసింది? నగదు నిల్వల పరిమాణం. ఫస్ట్ అందులో నగదు నిల్వల పరిమాణం. బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టించేటువంటి సంస్థలే అయినప్పటికీ ఆ సృష్టి అంటే బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి అని చెప్తున్నాం. ఆ సృష్టి ఎంతవరకు జరగాలి అంటే కొన్ని నిబంధనలకు అనుగుణంగా జరగాలి. ఇది నిరాటంకంగా నిరంతరంగా జరగదు. ఎందువల్లంటే తన దగ్గర ఉండేటువంటి నగదు నిల్వల యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. తన దగ్గర ఎంత నగదు ఉందో చూసుకుని దానిని బట్టే బ్యాంకులు రుణాలని మంజూరు చేస్తాయి, పరపతిని సృష్టిస్తాయి, ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి
ఒక్కొక్క బ్యాంకు నగదుని ఎంత శాతం తన వద్ద ఉంచుకోవాలో మనకి కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. కాబట్టి నగదు నిల్వల శాతం ఎంత ఉండాలో అంతా ఉంచుకొని మన బ్యాంకులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి డిపాజిట్లలో 10% అన్నాము. దాన్ని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. దాని ప్రకారము నగదు నిల్వల్ని మన దగ్గర ఉంచుకుని మిగతా మొత్తాన్ని ప్రజలకి రుణాలని జారీ చేస్తాయి. ఈ నగదు నిష్పత్తిని మార్చడం అనేటువంటిది కేంద్ర బ్యాంకులు ఇచ్చేటువంటి నిబంధనల్ని బట్టి ఉంటాయి. కాబట్టి వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని కేంద్ర బ్యాంకులు కంట్రోల్ చేస్తాయి. ఇంకా రెండోది ఏమంటున్నాడు? కేంద్ర బ్యాంకు అనుసరించే ద్రవ్య విధానం. కేంద్ర బ్యాంకు అనుసరించే ద్రవ్య విధానం ఏమిటి అంటే కేంద్ర బ్యాంకు అనుసరించేటువంటి ద్రవ్య విధానము అంటే కేంద్ర బ్యాంకు అనుసరించే ద్రవ్య విధానము అంటే బ్యాంకులు సృష్టించేటువంటి పరపతి ద్రవ్య పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ద్రవ్య పరిమాణము అంటే మనకి ఎంత ద్రవ్యం ఉండాలి, ఎంత ద్రవ్యం ఉంది, మన బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ద్రవ్య పరిమాణం కనుక తగ్గితే ప్రజల యొక్క ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి బ్యాంకు యొక్క డిపాజిట్లు కూడా తగ్గిపోతాయి. తద్వారా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బులు లేనిటప్పుడు బ్యాంకు వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి రుణాలు ఇస్తారు? కాబట్టి బ్యాంకుల్లో పరపతి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్లు కనుక పెరిగితే ద్రవ్య పరిమాణం పెరుగుతుంది. తద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి రుణాలు కూడా పెరుగుతాయి. అంటే ద్రవ్య పరిమాణాన్ని కేంద్ర బ్యాంకు మారుస్తుంది. కాబట్టి ద్రవ్య పరిమాణాన్ని మార్చడం ద్వారా కేంద్ర బ్యాంకులు ఇచ్చేటువంటి పరపతి పరిమాణంలో కూడా మార్పులు వస్తాయి. ఇంకా మూడవది ఏమంటున్నాడు? ప్రజల బ్యాంకింగ్ అలవాట్లు ద్రవ్యత్వాభిరుచి. అంటే కొంతమందికి ద్రవ్యాన్ని ద్రవ్యము అంటే నగదుని నగదుగా తన దగ్గరే ఉంచుకోవాలని కోరుకుంటారు. దానినే ద్రవ్యత్వాభిరుచి అంటారు. అంటే ప్రజలు వారి దగ్గరే ద్రవ్యాన్ని ఉంచుకుంటే అప్పుడు బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు లేదా పరపతి కూడా తగ్గిపోతుంది. ప్రజలకు ఇచ్చేటువంటి పరపతి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు బ్యాంకింగ్ను అలవర్చుకుంటే అంటే బ్యాంకింగ్ విధానాలని కనుక ప్రజలు అలవాటు చేసుకుంటే బ్యాంకు ద్వారా వారు చేసేటువంటి లావాదేవీలు పెరిగి ఖాతాదారులు బ్యాంకు ద్వారా చేసేటువంటి లావాదేవీలు ఎక్కువగా ఉంటే పరపతి సృష్టి కూడా పెరుగుతుంది. అందుకనే మనకు అన్నీ కూడా బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. మన ఖాతాలో డబ్బులు వెయ్యాలన్నా తీయాలన్నా ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నా ఇవన్నీ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇందుకే. ఇంకా బ్యాంకులకు ఇంకా ఏమంటున్నాడు? పరపతిని సృష్టించేటువంటి పరిమితులు ఏం చేసింది కేంద్ర బ్యాంక్ అంటే ఇంకా ఏం చేసిందిట? బ్యాంకులకు
నచ్చినటువంటి సెక్యూరిటీలను లభ్యత. అంటే బ్యాంకులు రుణాలని మంజూరు చేసేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటేనే రుణాలని మంజూరు చేస్తుంది. అంటే బ్యాంకుకి కేంద్ర బ్యాంకు కొన్ని నియమాలని నిబంధనలని ఇస్తూ ఉంటుంది, లేదా బ్యాంకులకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. ఆ లక్షణాలకు అనుగుణంగానే బ్యాంకులో మనం సెక్యూరిటీ ఉంటే ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి రుణాలని మాత్రమే ఇది ఇస్తుంది. కాబట్టి బ్యాంకులు రుణాలని మంజూరు చేయడానికి కొన్ని సెక్యూరిటీలని, అంటే మంచి సెక్యూరిటీలని, అంటే రేపు పొద్దున్న వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు కట్టకపోయినా వాటిని అమ్ముకునైనా బ్యాంకు చేసుకునేటట్టుగా, భవిష్యత్తులో వాటి వల్ల డబ్బులు వచ్చేటట్టుగా మంచి లక్షణాలు కలిగినటువంటి సెక్యూరిటీలనే హామీగా ఉంచుకుని రుణాలని ఇస్తుంది. ఒకవేళ వాటికి ఆ విలువ కనుక లేకపోతే వాటిని సెక్యూరిటీలుగా పెట్టుకోదు, రుణాలని మంజూరు చేయదు. ఇటువంటి ఆంక్షలు సెక్యూరిటీలపై పెట్టడం వల్ల బ్యాంకులు సృష్టించేటువంటి ద్రవ్యానికి పరిమితి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకా ఏమంటున్నాడు, వ్యాపార చక్రాలు. వ్యాపార చక్రాలు అంటే మనకు తెలుసు ఏముంది, వ్యాపార చక్రాలు ఒకసారి పెరుగుతూ ఉండడం, తగ్గుతూ ఉండడం, మళ్ళీ పెరుగుతూ ఉండడం, మళ్ళీ తగ్గుతూ. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో మనకి ద్రవ్యోల్బణ పరిస్థితులు కనుక ఏర్పడితే వ్యాపారస్తులు కానీ లేదా ప్రజలు కానీ రుణాలు ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఉత్పత్తి కార్యకలాపాలు ముమ్మరంగా ఉత్పత్తి బాగా జరగాలి, అధిక లాభోద్దేశంతో ఎక్కువ ఉత్పత్తి చేయాలి, వాటికి తగినటువంటి రుణ సౌకర్యాలని బ్యాంకులు ఇవ్వాలి. అప్పుడు పరపతి ఎక్కువగా, రుణాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా బ్యాంకుకి లాభాలు అనేటువంటివి వస్తాయి. అదే కనుక మనకి ఆర్థిక మాంద్యము అంటాము. ఆర్థిక మాంద్యము అంటే ఏమిటి? వస్తువులు ఉంటాయి కానీ డబ్బు చలామణిలో ఉండదు, డబ్బు తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి ఎక్కువగా వ్యాపారస్తులే ఉంటారు. కాబట్టి అప్పుడు బ్యాంకు ఇచ్చేటువంటి పరపతి కూడా, పరపతి అంటే మనం ఏం చెప్పుకున్నామంటే రుణాలు అని, రుణాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనకి వ్యాపార చక్రాల వల్ల కూడా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరపతి సృష్టి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇంకా లీకేజ్లు అంటే ఛిద్రాలు అంటే లీకేజీలు అంటే కొంతమంది రుణాలు తీసుకుని ఆ డబ్బుని బ్యాంకులో సకాలంలో కట్టకపోవచ్చు. అంటే పరపతి సృష్టి ప్రక్రియలో కొన్ని లీకేజీలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఏ బ్యాంకు, ఇందాక మనం ఏ అనేటువంటి బ్యాంకుని ఉదాహరణగా చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్ షీట్ అది చూసాం కదండి. అందులో ఏ అనేటువంటి బ్యాంకుకి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి అప్పు ఇచ్చింది అనుకుందాం. ఎక్స్ ఆ డబ్బును బ్యాంకులో కడతాడని
బ్యాంకు వాళ్ళు భావించారు. అయితే ఆ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఆ డబ్బుని పూర్తిగా బ్యాంకులో కట్టకపోతే కనుక, లేదా కొన్ని వాయిదాలు కట్టి మిగతావి కట్టకపోతే అప్పుడు రుణాలు ఇవ్వడానికి బ్యాంకు వారు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ రాని బాకీలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి అప్పుడు ఈ రుణాలను సృష్టించడం అనే పరపతి సృష్టి అనేటువంటిది సవ్యంగా సాగదు. ఇంకా ఏమంటున్నాడు, బ్యాంకు వారు ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే బ్యాంకు వారు వారిచ్చేటువంటి రుణాల మీద వాళ్ళు ఇచ్చేటువంటి రుణాల కన్నా ఎక్కువగా నగదు ఉంచుకోవడానికే ఇష్టపడతారు. తద్వారా బ్యాంకు వాళ్ళకి లాభాలు అనేటువంటివి రావు. అందువల్ల మనం అనుకున్నట్లుగా పరపతి సృష్టి అనేటువంటిది జరగదు. కాబట్టి ఇన్ని లోపాలని ఈ లోపాలతో పరపతిని సృష్టిస్తాయి. పరపతి సృష్టిని అనేటువంటిది బ్యాంకులు నిర్ణయిస్తాయి. అయితే పరపతిని సృష్టించుకునేవాడు ఎవరు అంటే బ్యాంకరే. బ్యాంకర్ అంటే ఎవరు? మనమే, ఖాతాదారులం. అతనికి లాభము అనుకున్నప్పుడే, ఖాతాదారుడికి లాభము అనుకున్నప్పుడు మాత్రమే వాడు రుణాలను తీసుకుంటాడు, పరపతిని సృష్టించుకోగలుగుతాడు. అదే కనుక నష్టం వస్తుందనుకుంటే వాడు ఇవ్వడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, అందుకనే మన ఖాతాదారులందరూ కూడా బ్యాంకుల రుణాలని ఆశ్రయించటం లేదు. ఎందుకంటే ఖాతాదారుడికి అవసరమైనప్పుడు బ్యాంకు వాళ్ళు రుణాలని సృష్టించరు, అలాగే వాళ్ళకి అవసరం లేనిటప్పుడు రుణాలు